నాయకుడిని దొంగని చేసి చూపెట్టి ప్రపంచం ముందుకి వాళ్ళని తీసుకెళ్లి జైళ్ళల్లో పెట్టి లేకపోతే దేశం వదిలి పారిపోయేలా చేసి రోగ్స్ ఆధిపత్యం చలాయించేటటువంటి దేశం అది. ఓ రకంగా చెప్పాలంటే నీచుల పరిపాలనలో ఉంటుంది ఎప్పటికీ కూడా. ఈ నీచులు వాళ్ళ స్వార్థం తప్పించి ఇంకేం చూసుకోరు. వీళ్ళకి ఏంటయ్యా అంటే ఇక్కడ వాళ్ళు నీచులన్న సంగతి అమెరికాకి తెలీదా? ఆ నీచత్వాన్ని అడ్డు పెట్టుకునే కదా అమెరికా తన నీచత్వాన్ని వాడుకుంది. ఈ నీచులకు కాస్త డబ్బులు ఎరేసి వాళ్ళ దేశంలో ఎప్పుడు పేదరికం ఉండేటట్టు, ఎప్పుడు మత పెచ్చ ఉండేటట్టు పుస్తకాల దశ నుంచినే నేర్పి అలా తయారు చేయబడిన తీవ్రవాదులతో రష్యా మీదకి దాడికి వాడుకునేది అమెరికా. యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది ఒకప్పుడు సూపర్ పవర్. అమెరికా, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా అతిపెద్దదైనటువంటిది. అప్పుడు రెండు కూటముల వ్యవస్థ ఉండేది ప్రపంచంలో. నువ్వు నా వైపు ఉంటావా అటు ఉంటావా అని అడిగేవాళ్ళు అన్ని దేశాలని కూడా. అట్లాంటి యుఎస్ఎస్ఆర్ మీదకి అమెరికా దాన్ని దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్ వాడింది తీవ్రవాదుల ద్వారా. ఈ తాలిబాన్లు వీళ్ళు వెళ్ళి పద్దాక దానికి బోర్డరే అనమాట ఆనుకునేది. కాబట్టి రష్యాలో 24 గంటలు గొడవలు సృష్టించేవాళ్ళు, విధ్వంసాలు సృష్టించేవాళ్ళు. ఇప్పుడు మన దేశంలో ఎట్లయితే ఎలకల్లోలాలు చేశారో దాంతో రష్యా విరక్తి చెంది ఏం చేసింది, తాలిబాన్ల మీదకి యుద్ధానికి వెళ్ళింది. యుద్ధం ఏళ్ల తరబడి సాగిపోయింది. తాలిబాన్కి పోయేదే ఉంది, వాడి దగ్గర ఉందో రాయా రప్ప. ఈ రష్యా వాడు ఎవడని చచ్చిపోతే వాడి దగ్గర దొరికిన తుపాకీ తీసుకుని కొండల్లో కూర్చుంటాడు. కానీ ఈ ఎదవను పట్టుకోవడానికి వాళ్ళు యుద్ధ విమానాలు వాడి